కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ 2 కనకాల మహాలక్ష్మి, మాజీ వైస్ చైర్పర్సన్ కనకాల సుబ్రహ్మణ్యంలు తాము వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామంటూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో సీనియర్ వైసీపీ నాయకులు మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాము వైసీపీలోకి చేరిన తరువాత పదవి దక్కడం జరిగింది కానీ పార్టీలో గౌరవం దక్కలేదని తెలియజేశారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ 2 కనకాల మహాలక్ష్మి మాట్లాడుతూ తాము ప్రజల శ్రేయస్సు కోరి వైసీపీ పార్టీలోకి చేరడం జరిగిందని, వైసీపీ పార్టీలో తమకు న్యాయం జరగలేదని కాబట్టి పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుందని, పదవిలో కొనసాగుతూ ప్రజలకు న్యాయం చేస్తానని అన్నారు. అదేవిధంగా తమ ఆరోగ్య రీత్యా సమస్య ఉండడంతో ఏ పార్టీలోకి చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అనంతరం కనకాల మహాలక్ష్మి సుబ్రహ్మణ్యం దంపతుల కుమారుడు కనకాల శ్రీకాంత్ తమ తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా ఆది అంతం జనసేన పార్టీలో కొనసాగుతానని తెలియజేశారు. కాకినాడలో 100 అడుగుల ఫ్లక్స్ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ కాకినాడ వచ్చినప్పుడు నేను మమ్మీకి డాడీకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కాకినాడ మొత్తం ఫ్లక్స్లు వేయించుకుని పవన్ కళ్యాణ్ చూడడానికి అదే కుర్రాళ్ళలాగా అదే జోష్తో తిరిగాను నేను జనసేనలో 5 సంవత్సరాలు కూడా. అది ఈ విషయం మీరు ఊర్లో ఏ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ ఇంకొక విషయం మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీకి వచ్చేసరికి, అంటే మండపేట వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ రాజకీయంలో ఉన్నారు అని అంటే ఊర్లో ఒక్కళ్ళు చెప్తే మా రాజకీయ జీవితం ఈ రోజుతో అంతమైపోద్ది. పార్టీలో ఉండి వాళ్ళు ఒక రూపాయి తిన్నారు అని ఎవరన్నా ప్రూవ్ చేశారంటే ఈ రోజుతో మా ఫ్యామిలీలో రాజకీయంలో ఎవరు ఉండరు. ఈ రోజు మొదలుకొని మేము 10 మందికి అవసరమైతే సాయం చేసాం, మా డబ్బు పెట్టాం, ఉన్నది పోగొట్టుకున్నామే కానీ ఏ రోజు కూడా పార్టీ పేరు ఉపయోగించుకుని మేము ఒకళ్ళకి అన్యాయం చేయాలని కానీ, డబ్బు తినాలని కానీ, ఈ ప్రాజెక్టులో ఇంత తీసుకోవాలి, ఈ కబ్జాలు ఇలా చేయాలి అని ఏ రోజు అనుకోలేదు. అది ఎప్పుడు జరగలేదు. ఆ మచ్చ ఇకపై నా ప్రయాణంలో కూడా ఎప్పటికీ ఉండదు. పోలింగ్ రోజున కూడా మా మిత్రులు అక్కడికి వచ్చి కొద్దిగా సాయం చేయండి, ఎప్పటి నుంచో మీరు జరగట్లేదు కదా అని అన్నారు. అందుకని ఆ రోజున పోలింగ్ రోజున వచ్చి మేము అక్కడ కొంచెంసేపు కూర్చుని వచ్చేసాం. నేను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటే మాకు ఆరోగ్యరీత్యా ఆర్థిక రీత్యా కూడా బాగోలేదు. మాకు ఇంకా విలువ లేని చోట మాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఇలాగా నమస్కారం పెడితే సంస్కారం లేకుండా అమ్మకంది చేసుకోవటం, ఆత్మీయంగా లేకపోవటం, పలకరింపులు లేకపోవటం మా పార్టీలో ఉండబుద్ధి. అందుకని పార్టీకి రాజీనామా చేయవలసి వస్తుంది. ఇప్పుడు మహాలక్ష్మి గారు కూడా వారి సందేశాన్ని ఇస్తారు, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. మీడియా వారికి, ఎలక్ట్రానిక్స్ మీడియాకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు ఆరోగ్యరీత్యా బాగోట్లేదండి. అందుకు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానండి. పదవిలో ఉంటానండి. ఎందుకంటే వార్డు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనేసి పదవిలో ఉంటున్నాను. నేను కొంచెం గౌరవం ఉండలేదండి అసలు మాకు. దానివల్ల కొంచెం ఇదిగా అనిపిస్తుంది మాకు.